చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల సమాచారం ప్రకారం అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ తల్లి సహా బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోకపోవడంతో చివరకు మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చెత్త తరలించి ఆటోలో తరలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. కదా వాళ్ళు వెళ్ళిపోని ఆపు నేను ఫోటో తీసుకుంటా. నడుచుకుంటా దెబ్బన ఉండండి. One, two, three, eight.